డ్రగ్స్ విచారణకు హాజరైన ప్రముఖ సినీ నటి చార్మి 6.5 గంటలకు పైనే సిట్ విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మరి ఇంత సమయంలో చార్మిపై అధికారులు సంధించిన పలు ప్రశ్నలు ఆమె విచారణను ఎదుర్కొంటున్న సమయంలోనే బయటకు రావడం తెలిసిందే. అయితే అధికారులు వేసిన పలు ప్రశ్నలకు బదులుగా చార్మి ఎలా రియాక్ట్ అయ్యారు అన్న అంశం మీద ఎక్కువ ఫోకస్ చేసినట్లుగా చెప్తున్నారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ ను విచారించిన సమయంలో చార్మి గురించి అతడు వెల్లడించిన వివరాలు అధికారులను నివ్వెరపోయేలా చేశాయని చెబుతున్నారు. చార్మి గురించి కెల్విన్ చెప్పిన సమాచారం ఆధారంగా ఆమెను ఎక్కువ ప్రశ్నలు వేసినట్లుగా తెలుస్తోంది. సూటి ప్రశ్నలను సిట్ అధికారులు చాలా తక్కువగా సంధించినట్లుగా సమాచారం. తమకు కావలసిన సమాచారాన్ని తెలుసుకునేందుకు గతంలో ఇదే తరహాలో విచారించిన పలువురు సినీ ప్రముఖులు ఇచ్చిన సమాధానాలని క్రాస్ చెక్ చేసుకునేందుకు చార్మి విచారణను అధికారులు వాడుకున్నట్లుగా చెబుతున్నారు. చార్మికి సంధించిన ప్రశ్నల్లో చాలా వరకు పరోక్ష ప్రశ్నలే ఉన్నాయని తెలుస్తోంది. తమకు అవసరమైన సమాధానాల్ని చార్మి నుంచి అధికారులు రాబట్టుకున్నట్లుగా తెలుస్తోంది. చాలా ప్రశ్నలకు తనకు సమాధానాలు తెలియవని తెలివిగా చార్మి చెప్పినప్పటికీ ఆమెకు తెలియకుండానే ఆమె ఇవ్వాల్సిన సమాచారం ఇచ్చేసిందన్నమాట వినిపిస్తోంది. డ్రగ్స్ విచారణలో నోటీసులు అందుకున్న పలువురు సినీ ప్రముఖులు ఉన్నప్పటికీ చార్మి రోల్ చాలా భిన్నమన్నమాట వినిపిస్తోంది. ఈ కేసులో చార్మి చాలా ప్రత్యేకమని ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. ఈవెంట్ నిర్వాహకుల ద్వారా కెల్విన్ పరిచయమైనట్లుగా తెలుస్తోంది. మత్తు మందుల గురించి ప్రశ్నించినప్పుడు తనకు ఏమీ తెలియదని చార్మి చెప్పిందంటున్నారు. ఇదిలా ఉంటే తన బ్లడ్ శాంపిల్స్ గోల్డ్ లాంటివి వాటిని ఇచ్చేందుకు చార్మి నో చెప్పేశారు. ఈ విషయాన్ని సిట్ అధికారులు కోర్టుకు సమర్పించే కేస్ డైరీలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.